హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ప్లీజ్ స్టోరీ మొత్తం చూడండి. ఆదిత్యతో తన పెళ్లి ఎలాగైనా జరగాలి అని ఆనంది మీద పగతో ఆనంది డిజైన్ చేసిన డిజైన్స్ని సబ్మిట్ చేయకుండా చెయ్యాలని ప్లాన్ చేసి రౌడీలతో కిడ్నాప్ చేయించిన ఊర్వశి. రౌడీల నుంచి తప్పించుకున్న ఆనంది. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఊర్వశి ఆనంది తనకి అడ్డుపడుతోంది అని తన అడ్డు ఎలా తొలగించుకోవాలని ఆలోచిస్తూ బుర్ర వేడవడం వల్ల తలమీద ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటూ ఉంటుంది. బంగారయ్య ఊర్వశి దగ్గరికి వచ్చి అమ్మా బుజ్జీరా, భోంచేద్దాం అంటాడు. లేదు నాన్నా, ఆకలేస్తల్లేదు అని చెప్తుంది. ఇంకా నొప్పి తగ్గలేదా నీకు అని అడుగుతాడు. ఈ నొప్పి పర్వాలేదులే కాని అని చెప్తూ ఉంటుంది. కొంచెం అన్నం తినమ్మా. ఏంటమ్మా ఏమైంది అని తాయారమ్మ అడుగుతుంది ఊర్వశిని. ఏం చెప్పనమ్మా, మామూలుగా నాకు పెళ్ళంటేనే ఇష్టంలేదు. కాని ఒక సమస్యలో ఇరుక్కుని పెళ్లి చేసుకుంటేగాని ఆ సమస్యలో నుంచి బయటపడలేని పరిస్థితి వచ్చింది. సర్లే, మన అందరి ప్రాణాలు పోవడం కంటే పెళ్లి చేసుకుంటే ముందు ప్రాబ్లం క్లియర్ అవుతుందిలే అని సరే అన్నాను. ఆస్తులు అంతస్తులు నా సొంతమవుతాయి అని ఒప్పుకున్నాను. ఆ అబ్బాయి కూడా నాకు చాలా నచ్చాడు. రోజురోజుకీ తనమీద ప్రేమ పెంచుకున్నాను. కాని ఇప్పుడు నా ప్రేమ దక్కదేమో అనిపిస్తోంది. తను ఎక్కడో నాకు దూరమైపోతాడేమో అని చాలా భయమేస్తోంది అని చెప్తుంది. భయమందుకే నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తున్నావు కదా అని అంటుంది తాయారమ్మ. నిజమే అమ్మా, కాని అన్ని దారులు క్లోజ్ అవుతున్నాయి. రేపేమో కాంపిటీషనుంది. ఆనంది ఏమో అందుకు సిద్ధంగా ఉంది. అంతేకాకుండా లాయర్ సూర్యగారి కార్లో మత్తుమందులు పెట్టింది నేనే అని ఆనంది కనిపెట్టింది అంటే ఫస్ట్ నేను జైలుకు వెళ్తాను. ఆ రకంగానూ అడ్డుగా ఉంది, ఈ రకంగానూ అడ్డుగానే ఉంది. నేను ఆదిత్యని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి కోడలవ్వాలంటే ఏదో ఒకటి చేసి ఆనందిని మాత్రం వదిలించుకోవాలి. లేదంటే మన ఫ్యామిలీ మొత్తం మునిగిపోయేలా ఉంది అని చెప్తుంది. అవునే, మనం చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుపోయాం అంటుంది తాయారమ్మ. గోతిలోకి అనుకుని నూతిలోకి దిగిపోయాం. మరిప్పుడేం చేస్తావు బుజ్జీ అని అడుగుతాడు బంగారయ్య. అదే ఆలోచిస్తున్నాను నాన్నా. ఏం చేసినా సరే ఆనందిని ఆఫీసులోనించి ఆదిత్య చేత మెడపట్టుకుని బయటికి గెంటేసేలా చెయ్యాలి. అలా చేయడానికి ఏం చెయ్యాలి అని ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంకా ఆనంది గుడిలో దీపాలు వెలిగిస్తూ ఉంటుంది. శివయ్య, నా భర్త నన్ను ఇంకా ఒక తప్పు చేసిన మనిషిలెక్కనే చూస్తుండు. కాని నేను ఏ తప్పూ చేయలేదని నిరూపించుకుంటే నన్ను నమ్ముతాడని నాకు మాటిచ్చిండు. అది నేను జల్దీ నిరూపించుకుని తీరాలి. కాని దానికంటే ముంగట నన్ను నమ్మి పురుషోత్తంగారు నాకు వర్క్ ఇచ్చిండ్రు. నాకు పూర్తి బాధ్యతలు అప్పజెప్పారు. ఆయన మాట కూడా నిలబట్టాలి. ఫైనల్స్లో 2 రౌండ్సున్నాయి. రేపు జరిగే రౌండ్లో గెలిస్తేనే ఫైనల్స్కి క్వాలిఫై అవుతాం. ఎట్లగైనా ఇందులో గెలవాల్సిందే. ఎందుకంటే ఈ గెలుపు పోటీలోనే కాదు, నా జీవితానికి కూడా చాలా ముఖ్యమైనది. నేను గెలిస్తే చాలా మంది నమ్మకాలు నిలబెట్టుకోగలుతా. నన్ను దీవించు శివయ్య అని వేడుకుంటూ ఉంటుంది. ఇంకా అక్కడ చిన్న నీళ్ల చెమ్ము తీసుకోబోయి ఆనంది చేతికి ప్రముదం తగిలి కింద పడిపోతుంది. దాంతో ఆనంది, అయ్యో ఏంది శివయ్య ఇట్లయింది అని కిందపడిన ప్రమిదం తీస్తూ ఉంటుంది. అప్పుడే పూజారి తాత వచ్చి, అమ్మా కుట్టి, ఏమైందమ్మా అని అడుగుతాడు. చెయ్యి తగిలి దీపం కిందపడింది పూజారి తాత అని చెప్తుంది. అప్పుడప్పుడు చెయ్యి తగిలి దీపం కిందపడటం సహజమేనమ్మా అని చెప్తాడు పూజారితాత. పూజారితాత, నేను ఒకటి జరగాలని మొక్కుకున్నా. అనుకోకుండా దీపం కింద పడిపోయింది. ఒకవేళ దీపం ఆరిపోతే ఏదో ఒకటి అనుకునేదాన్ని. కాని దీపం కింద పడింది. దీనిని ఎట్లా సమజ్ చేసుకోవాలో తెలవడంలేదు అని చెప్తుంది. దేని గురించి మొక్కుకున్నావమ్మా అని అడుగుతాడు పూజారితాత. రేపు కాంపిటీషన్లో గెలవాలి. అది నా జీవితానికి చాలా ముఖ్యమైనదని మొక్కుకున్నా చెప్తుంది. సరే అమ్మా, ఈ ప్రసాదం తీసుకో అంటాడు. ముంగుటగిట్ల ఎందుకయిందో చెప్పు పూజారితాత అని అడుగుతుంది. నీకి ఏదో ప్రమాదం జరగబోతోందమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. సరే అమ్మా, నువ్వొక పని చేస్తామా అని అడుగుతాడు పూజారితాత. ఏంటి పూజారితాత అని చెప్పమంటుంది. నువ్వు రేపంతా శివుడి సన్నిధానంలోనే ఉండి శివుడికి 1,00,000 బిల్వదాలతో పూజ చేస్తావా అని అడుగుతాడు. లేదు పూజారితాత, నేను కాంపిటీషన్కి పోవాలి అని చెప్తుంది. లేదమ్మా, చూస్తుంటే ఈ 2 రోజులు నువ్వు ఎక్కడికీ వెళ్లకుండా శివుడి సన్నిధిలో ఉంటేనే మంచిదనిపిస్తోంది అని చెప్తాడు పూజారితాత. లేదు పూజారితాత, నేను ఖచ్చితంగా పోవాలి. ఎన్ని రోజుల్నించి నేను ఎదురుచూసుకునేది దీనికోసమే. రేపు నేను పోకపోతే కాంపిటీషన్లో గెలవలేను. నేను ఆదిత్యగారు అక్కడ ఉంటేనే డిజైన్స్ ప్రెజెంట్ చేయగలం. మేము ప్రెజెంట్ చేస్తే ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకం నాకుంది. ఒకవేళ నేను పోకపోతే ఓడిపోయిన మనిషిలా జీవితాంతం మిగిలిపోతాను. అది జరగకూడదు. నేను ఎట్లైనా కాంపిటీషన్కి పోవాలి పూజారితాత అని అంటుంది. సరే అమ్మా,
ఉదయాన్నే తలస్నానం చేసి శివుడికి దీపం వెలిగించు, నీకేమీ కాదు, అంతా మంచి జరుగుతోంది, ఈ ప్రసాదం తీసుకో అని ప్రసాదం ఆనందికి ఇచ్చి వెళ్ళిపోతాడు పూజారితాత. ఇంక సూర్య ఆదిత్యతో ఆనంది గురించి మాట్లాడాలని ఒక చోటికి రమ్మంటాడు ఆదిత్యని. ఆదిత్య సూర్య దగ్గరికి వస్తాడు. చెప్పండి మావయ్యగారు, నాతో ఏదో మాట్లాడాలి అన్నారు. అదేంటో మిమ్మల్ని ఫోన్లోనే చెప్పమని అడిగాను. అది ఫోన్లో చెప్పేది కాదు, డైరెక్టుగా చెప్పాలి అన్నారు. కాని వచ్చి ఇంతసేపైనా పిలిచిన కారణమేంటో చెప్పడం లేదు అని ఆదిత్య అంటాడు. కొన్నిసార్లు మనం చూసేది కూడా అబద్ధం కావచ్చు. బాగా మబ్బులు పడినప్పుడు ఆకాశాన్ని చూస్తే చీకటైపోయినట్టే ఉంటుంది. కాని ఆ మబ్బులన్నీ పోతే సూర్యుడు కనబడతాడు. జీవితంలో కూడా కొన్ని నిజాలు అలాంటివే. ఏం జరిగిందో మనకు పూర్తిగా అర్థం కానప్పుడు మనం ఎంతవరకు అర్థం చేసుకుంటామో అదే నిజమనుకుంటాం. కాని యథార్థం పూర్తిగా అర్థమైన రోజున మనం అర్థం చేసుకున్నది అబద్ధమని మనకు తెలుస్తుంది అని సూర్య చెబుతూ ఉంటే, మీరు ఏ విషయం గురించి చెప్తున్నారు అడుగుతాడు ఆదిత్య. కుట్టి గురించి. ఈ రోజున నేను కుట్టిని అర్థం చేసుకున్నాను. కాని నాకన్నా నువ్వు అర్థం చేసుకుంటేనే తన జీవితానికి మంచి జరుగుతుంది. మీరిలా దూరంగా ఉండటం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా ఎన్నాళ్లని ఇలా దూరంగా ఉంటారు అని సూరి అడిగితే, దానికి కారణం నేను కాదు కదా అంటాడు ఆదిత్య. కుట్టికి శ్రీధన్ పెళ్లి గురించి తెలిసినా కూడా తను నీతో చెప్పలేదు అన్న ఒక్క విషయాన్ని నువ్వు క్షమించగలిగితే చాలు అని సూర్య అంటాడు. కుట్టి మీ సొంత కూతురు మావయ్యగారు, అందుకే శ్రీధన్ కోసం మా అమ్మ మాటని పక్కన పెట్టింది. నిజం తెలియదు కాబట్టి మీరు నమ్మచ్చు ఏమోగాని నిజం తెలిసిన నేను నమ్మలేను అని ఆదిత్య మనసులో అనుకుంటాడు. ఏం మాట్లాడవేంటి ఆదిత్య? అర్థంలేని అపార్థాలు ఎప్పటికీ అపార్థాలుగానే మిగిలిపోతాయి. అందుకే కుట్టిని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యొచ్చు కదా అని సూర్య చెబుతూ ఉంటే, అవసరం లేదు మావయ్యగారు, ఆనంది ఎలాంటిదో అర్థం చేసుకున్నాను కాబట్టే ఆ రోజు మా అమ్మ తన్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమన్నప్పుడు నేను అడ్డుకూడా చెప్పలేదు అని ఆదిత్య చెప్తాడు. అది కాదు ఆదిత్య, మీరిలా జీవితాంతం దూరంగానే ఉంటారా అని సూర్య అడుగుతాడు. తను తప్పు చేయలేదు అని తెలిసిన రోజు నేను తన్ని దగ్గరికి తీసుకుంటాను. అలా జరగలేదంటే ఈ జీవితంలో నేను ఆనందికి దగ్గరవడం కుదరదు అని చెప్తాడు ఆదిత్య. ఒకవేళ మీ అమ్మగారు కుట్టిమీద ఉన్న కోపంతో నీకు ఇంకో పెళ్లి ప్రపోజల్ పెడితే అప్పుడు ఏం చేస్తావ్ అని అడుగుతాడు సూర్య. నాకు ఏది కరెక్టో మా అమ్మకు తెలుసు. మా అమ్మ మాట నేను ఎప్పుడూ కాదనను. ఒకవేళ మా అమ్మ మాట నేను కాదనకపోవడం వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగితే నన్ను క్షమించండి. మీరు ఆనందిని కూతుర్లా అనుకున్నారు కాబట్టి మీరు తన్ని అర్థం చేసుకుని ఉండొచ్చు. కాని తన వల్ల మా కుటుంబానికి ఎంత నష్టం జరిగిందో నాకు తెలుసు. ఆనంది విషయంలో మాత్రం మీరింకెప్పుడూ నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఉంటాను అని వెళ్ళిపోతాడు ఆదిత్య. ఆదిత్య అని సూర్య పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇంకా కాంపిటీషన్ హాల్లో ఆదిత్య, ఫ్యామిలీ, ఊర్వశి వచ్చుంటారు. హాయ్ బాస్, మన డిజైన్స్ అన్నీ చాలా బావున్నాయి అని ఊర్వశి అంటుంది. అది కాంపిటీషన్ ఎంతవరకొచ్చింది అని అడుగుతాడు శశికాంత్. కాసేపట్లో స్టార్ట్ అవ్వబోతుంది నాన్నా, ఆల్రెడీ ఎవరి డిజైన్స్తో వాళ్ళు రెడీగా ఉన్నారు అని చెప్తాడు. ఓకే, అది ఆనంది కనిపించట్లేదేంటి అని అడుగుతుంది సునంద. తనింకా రాలేదమ్మా అంటాడు. ఇంకా రాకపోవడమేంటి, తను బిజినెస్ పార్ట్నర్ కదా, తానుండాలి కదా, ఇంత టైం అవుతుంది, అసలు నీతో పాటు రాకుండా తనేం చేస్తోంది అని సునంద అడుగుతూ ఉంటే, మామ్, తను ఖచ్చితంగా టైంకి వస్తుంది, ఆల్రెడీ దారిలో ఉండే ఉంటుంది అని చైతన్య అంటాడు. మీరు ఎంత వెయిట్ చేసినా ఆనంది మాత్రం రాదు, ఎందుకంటే రాకుండా ఉండడానికి ఏం చెయ్యాలో అదే చేశాను ఊర్వశి అనుకుంటుంది. ఇంకా ఆనంది దారిలో ఉంటుంది. ఈ పాటికి ఆదిత్యగారు కాంపిటీషన్ దగ్గరికి పోయుంటారు. త్వరగా పోవాలి, డ్రైవర్ జల్దీ పోనివ్వు అంటుంది. ఇక దారిలో ఆనంది కోసం రౌడీలు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ రౌడీలకి ఊర్వశి ఫోన్ చేస్తుంది. ఎవర్రా మేడం ఫోన్ చేసిందిరా, ఎత్తురా. చెప్పండి మేడం, కారొస్తోందా? ఇంకా రాలేదు మేడం, వెయిట్ చేస్తున్నాం. మీరేం చేస్తారో నాకు తెలీదు, ఆనంది మాత్రం కాంపిటీషన్కి రాకూడదు అని చెప్తుంది. మీరు టెన్షన్ పడకండి మేడం, ఇక్కడ మొత్తం మేం చూసుకుంటాం అంటారా రౌడీలు. సరే అని ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా ఆనంది కారు ఆ రౌడీలకి దగ్గరగా వస్తూ ఉంటుంది. రేయ్, ఆ కారేరా అంటూ ఆ కార్ని ఆపుతారు. ఇంక డ్రైవరు, ఎవరు, తప్పుకోమంటే తప్పుకోరేంటి, ఏం కావాలి అని అడుగుతాడు. ఈ అడ్రస్ కావాలన్నా అని కార్ లోపలికి ఆనందిని చూస్తారు. ఏ అడ్రస్సు? అవసరం లేదులే, అడ్రస్ దొరికేసింది అంటూ ఆనంది కూర్చున్న డోర్ ఓపెన్ చేస్తాడు ఒక రౌడీ. ఇంక డ్రైవర్ అడుగుతాడు, రేయ్, డోరెందుకు ఓపెన్ చేస్తున్నావు అని అడుగుతుంటే డ్రైవర్ని ఆ రౌడీలు కొట్టేస్తారు. ఇంకా ఆనంది డోర్ ఓపెన్ చేసుకుని బయటకొచ్చి, ఏయ్, ఎవరు మీరు, ఏంది న్యూసెన్స్ అని అడుగుతుంది రౌడీలని. న్యూసెన్స్ ఏం లేదు మేడం, ప్లీజ్ కోఆపరేట్ చేయండి అంటాడు. దేనికి? మేం మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నాం. ఏయ్, ఆహా, ఏయ్, ఎవర్రా మీరంతా, అసలేమనుకుంటున్నారా? వదులురా, వదులు
అంటూ ఉంటుంది ఆనంది. కాని ఆ రౌడీలు ఆనందికి మత్తు కర్చీఫ్ అడ్డుపెట్టి స్పృహ కోల్పోయేలా చేసి ఆనంది కార్లోనే పడుకోపెడతారు. రేయ్ డ్రైవ్ చెయ్ అంటూ ఆ రౌడీలు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పక్కనే పడి ఉన్న డ్రైవర్ లేచి రేయ్ ఎవర్రా మీరు అని అడుగుతూ ఉండే లోపల ఆ రౌడీలు ఆనందిని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక కాంపిటీషన్ హాల్లో ఆనంది కోసం ఆదిత్య ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడొక అమ్మాయి వచ్చి ఆదిత్యగారు 10 మినిట్స్లో కాంపిటీషన్ స్టార్ట్ కాబోతుంది. ప్రెజెంటేషన్కి మీరు రెడీనా అని అడుగుతుంది. యా వీఆర్ రెడీ అని చెప్తాడు ఆదిత్య. తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. అది ఎక్కడ రెడీరా? డిజైన్స్ అన్నీ ఆనంది దగ్గరే ఉన్నాయి. నీ దగ్గరేమో కొన్ని డిజైన్సే ఉన్నాయి. అసలు మీరు ఏ డిజైన్స్తో అయితే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో, ఇక్కడున్న స్పాన్సర్స్ని మెప్పించాలనుకుంటున్నారో ఆ డిజైన్స్ అన్నీ ఆనంది దగ్గరే ఉన్నాయి కదా. ఆ మనిషి ఇంకా రాకుండా రెడీ అని ఎలా చెప్తావ్ అని సునంద ఆదిత్యని అడుగుతుంది. మేడం నేనొక్కసారి ఆనందిగారికి ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చారో కనుక్కుంటాను అని ఊర్వశి సునందకి చెప్పి పక్కనికి వెళ్ళిపోతుంది. వెళ్ళి ఆ రౌడీలకి ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి మేడం తనని కిడ్నాప్ చేశాం అంటారు. వెరీ గుడ్, నేను చెప్పేంతవరకు తనని అక్కడే ఉంచండి అనంటుంది. అలాగే మేడం అంటారు. ఆ డిజైన్స్ అన్నీ ముందు రోజు తెప్పించుకుని నీ దగ్గర పెట్టుకోవాలి, అంతేగాని తన దగ్గర పెట్టడమేంటి అని సునంద ఆదిత్యని నిలదీస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఊర్వశి ఆ మాట నేను ఆల్రెడీ చెప్పాను మేడం, డిజైన్స్ అన్నీ నా దగ్గరే పెట్టించుకుంటానని, కానీ బాసే మేడం దగ్గరే ఉండనివ్వండి అన్నారు అని ఊర్వశి చెప్తుంది. ఒక మనిషి మీద మరీ అంత గుడ్డి నమ్మకం పనికిరాదు అంటుంది సునంద. ఆనంది మేడంకి ఫోన్ చేశారా అని అడుగుతాడు చైతన్య ఊర్వశిని. ఫోన్ కలవటం లేదు అని చెప్తుంది. ఎందుకు కలవదు అని అడుగుతాడు చైతన్య. కలుస్తుంది కాని లిఫ్ట్ చేయటం లేదు అని చెప్తుంది. ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని మళ్ళీ ప్రశ్నిస్తాడు చైతన్య. చూడండి అని ఆనందికి కాల్ చేస్తుంది. చూశారా ఆనంది మేడం గారు లిఫ్ట్ చేయటం లేదు అని చెప్తుంది ఊర్వశి. నాకు తెలిసి ట్రాఫిక్లో ఉండొచ్చేమో అని శశికాంత్ అంటే, మీరంతా జాలి చూపించాల్సిన అవసరం లేదు. అయినా ట్రాఫిక్లో ఉన్నా డ్రైవింగ్ చేసేది తను కాదు కదా, ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాలి కదా, తనకా రెస్పాన్సిబిలిటీ లేదా, అసలు బుద్ధుందా లేదా తనకి? అయినా ఆనందిని కాదు పురుషోత్తం గారిని అనాలి. ఇంత విలువైన బాధ్యతనే, అసలు మనుషులంటేనే విలువలేని ఆనందికి అప్పగించారు. నేను తనతో మొదటి రోజు చెప్పుండాల్సింది. ఆనంది ఎవరో కాదు, నా కోడలు. నా కోడలుగానే పనికిరాని మనిషి మీకెలాగా ఒక ఎంప్లాయిగా పనికొస్తుందని అడగదామనుకున్నాను కాని, నేనే వద్దనుకున్న మనిషి గురించి ఇక నాకెందుకులే అని వదిలేశాను. అదే నేను చేసిన తప్పైంది. ఈరోజు చూడండి కాంపిటీషన్ జరుగుతుంది, కాసేపట్లో ప్రెజెంటేషన్, ఇంతవరకు తను రాలేదు అని సునంద చెబుతూ ఉంటే, మామ్ నువ్వేం టెన్షన్ పడకు ప్లీజ్ అంటాడు చైతన్య. ఇంకా కాంపిటీషన్ హాల్లో ఆదిత్య, ఫ్యామిలీ, ఊర్వశి వచ్చుంటారు. హాయ్ బాస్, మన డిజైన్స్ అన్నీ చాలా బావున్నాయి అని ఊర్వశి అంటుంది. అది కాంపిటీషన్ ఎంతవరకొచ్చింది అని అడుగుతాడు శశికాంత్. కాసేపట్లో స్టార్ట్ అవ్వబోతుంది నాన్నా, ఆల్రెడీ ఎవరి డిజైన్స్తో వాళ్ళు రెడీగా ఉన్నారు అని చెప్తాడు. ఓకే, అది ఆనంది కనిపించట్లేదేంటి అని అడుగుతుంది సునంద. తనింకా రాలేదమ్మా అంటాడు. ఇంకా రాకపోవడమేంటి, తను బిజినెస్ పార్ట్నర్ కదా, తనుండాలి కదా, ఇంత టైం అవుతుంది, అసలు నీతో పాటు రాకుండా తనేం చేస్తోంది అని సునంద అడుగుతూ ఉంటే, మామ్ తను ఖచ్చితంగా టైంకి వస్తుంది, ఆల్రెడీ దారిలో ఉండే ఉంటుంది అని చైతన్య అంటాడు. మీరు ఎంత వెయిట్ చేసినా ఆనంది మాత్రం రాదు, ఎందుకంటే రాకుండా ఉండడానికి ఏం చెయ్యాలో అదే చేశాను ఊర్వశి అనుకుంటుంది. ఇంకా ఆనంది దారిలో ఉంటుంది. ఈ పాటికి ఆదిత్యగారు కాంపిటీషన్ దగ్గరికి పోయుంటారు, త్వరగా పోవాలి, డ్రైవర్ జల్దీ పోనివ్వు అంటుంది. ఇక దారిలో ఆనంది కోసం రౌడీలు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ రౌడీలకి ఊర్వశి ఫోన్ చేస్తుంది. ఎవర్రా మేడం ఫోన్ చేసిందిరా, ఎత్తురా. చెప్పండి మేడం, కారొస్తోందా? ఇంకా రాలేదు మేడం, వెయిట్ చేస్తున్నాం. మీరేం చేస్తారో నాకు తెలీదు, ఆనంది మాత్రం కాంపిటీషన్కి రాకూడదు అని చెప్తుంది. మీరు టెన్షన్ పడకండి మేడం, ఇక్కడ మొత్తం మేం చూసుకుంటాం అంటారా రౌడీలు. సరే అని ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా ఆనంది కారు ఆ రౌడీలకి దగ్గరగా వస్తూ ఉంటుంది. రేయ్ ఆకారేరా అంటూ ఆ కార్ని ఆపుతారు. ఇంక డ్రైవరు ఎవరు, తప్పుకోమంటే తప్పుకోరేంటి, ఏం కావాలి అని అడుగుతాడు. ఈ అడ్రస్ కావాలన్నా అని కార్ లోపలికి ఆనందిని చూస్తారు. ఏ అడ్రస్సు? అవసరం లేదులే, అడ్రస్ దొరికేసింది అంటూ ఆనంది కూర్చున్న డోర్ ఓపెన్ చేస్తాడు ఒక రౌడీ. ఇంక డ్రైవర్ అడుగుతాడు, రేయ్ డోరెందుకు ఓపెన్ చేస్తున్నావ్ అని అడుగుతుంటే డ్రైవర్ని ఆ రౌడీలు కొట్టేస్తారు. ఇంకా ఆనంది డోర్ ఓపెన్ చేసుకుని బయటకొచ్చి, ఏయ్ ఎవరు మీరు, ఏంది న్యూసెన్స్ అని అడుగుతుంది రౌడీలని. న్యూసెన్స్ ఏం లేదు మేడం, ప్లీజ్ కోఆపరేట్ చేయండి అంటాడు. దేనికి? మేం మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నాం. ఏయ్ ఆహా ఏయ్ ఎవర్రా మీరంతా, అసలేమనుకుంటున్నారా? వదులురా వదులు అంటూ ఉంటుంది ఆనంది. కాని ఆ రౌడీలు ఆనందికి మత్తు కర్చీఫ్ అడ్డుపెట్టి స్పృహ కోల్పోయేలా చేసి ఆనంది కార్లోనే పడుకోపెడతారు. రేయ్ డ్రైవ్ చెయ్ అంటూ ఆ రౌడీలు వెళ్ళిపోతూ ఉంటారు.
ఆ పక్కనే పడి ఉన్న డ్రైవర్ లేచి, రేయ్ ఎవర్రా మీరు అని అడుగుతూ ఉండే లోపల ఆ రౌడీలు ఆనందిని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక కాంపిటీషన్ హాల్లో ఆనంది కోసం ఆదిత్య ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడొక అమ్మాయి వచ్చి, ఆదితి గారు 10 మినిట్స్లో కాంపిటీషన్ స్టార్ట్ కాబోతుంది. ప్రెజెంటేషన్కి మీరు రెడీనా అని అడుగుతుంది. యా వీఆర్ రెడీ అని చెప్తాడు ఆదిత్య. తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. అది ఎక్కడ రెడీరా? డిజైన్స్ అన్నీ ఆనంది దగ్గరే ఉన్నాయి. నీ దగ్గరేమో కొన్ని డిజైన్సే ఉన్నాయి. అసలు మీరు ఏ డిజైన్స్తో అయితే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చెయ్యాలనుకుంటున్నారో, ఇక్కడున్న స్పాన్సర్స్ని మెప్పించాలనుకుంటున్నారో, ఆ డిజైన్స్ అన్నీ ఆనంది దగ్గరే ఉన్నాయి కదా. ఆ మనిషి ఇంకా రాకుండా రెడీ అని ఎలా చెప్తావ్ అని సునంద ఆదిత్యాన్ని అడుగుతుంది. మేడం, నేనొక్కసారి ఆనందిగారికి ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చారో కనుక్కుంటాను అని ఊర్వశి సునందకి చెప్పి పక్కనికి వెళ్ళిపోతుంది. వెళ్ళి ఆ రౌడీలకి ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి, మేడం, తనని కిడ్నాప్ చేశాం అంటారు. వెరీ గుడ్, నేను చెప్పేంతవరకు తనని అక్కడే ఉంచండి అని అంటుంది. అలాగే మేడం అంటారు. ఆ డిజైన్స్ అన్నీ ముందు రోజు తెప్పించుకొని నీ దగ్గర పెట్టుకోవాలి, అంతేగాని తన దగ్గర పెట్టడమేంటి అని సునంద ఆదిత్యన్ నిలదీస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఊర్వశి, ఆ మాట నేను ఆల్రెడీ చెప్పాను మేడం, డిజైన్స్ అన్నీ నా దగ్గరే పెట్టించుకుంటానని, కానీ బాసే మేడం దగ్గరే ఉండనివ్వండి అన్నారు అని ఊర్వశి చెప్తుంది. ఒక మనిషి మీద మరీ అంత గుడ్డి నమ్మకం పనికిరాదు అంటుంది సునంద. ఆనంది మేడంకి ఫోన్ చేశారా అని అడుగుతాడు చైతన్య ఊర్వశిని. ఫోన్ కలవటం లేదు అని చెప్తుంది. ఎందుకు కలవదు అని అడుగుతాడు చైతన్య. కలుస్తుంది, కానీ లిఫ్ట్ చేయటం లేదు అని చెప్తుంది. ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని మళ్ళీ ప్రశ్నిస్తాడు చైతన్య. చూడండి అని ఆనందికి కాల్ చేస్తుంది. చూశారా, ఆనంది మేడం గారు లిఫ్ట్ చేయటం లేదు అని చెప్తుంది ఊర్వశి. నాకు తెలిసి ట్రాఫిక్లో ఉండొచ్చేమో అని శశికాంత్ అంటే, మీరంతా జాలి చూపించాల్సిన అవసరం లేదు. అయినా ట్రాఫిక్లో ఉన్నా డ్రైవింగ్ చేసేది తను కాదు కదా, ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాలి కదా, తనికా రెస్పాన్సిబిలిటీ లేదా, అసలు బుద్ధుందా లేదా తనికి? అయినా ఆనందిని కాదు, పురుషోత్తం గారిని అనాలి. ఇంత విలువైన బాధ్యతనే, అసలు మనుషులంటేనే విలువలేని ఆనందికి అప్పగించారు. నేను తనతో మొదటి రోజు చెప్పుండాల్సింది. ఆనంది ఎవరో కాదు, నా కోడలు. నా కోడలుగానే పనికిరాని మనిషి మీకెలాగా ఒక ఎంప్లాయిగా పనికొస్తుందని అడగదామనుకున్నాను, కానీ నేనే వద్దనుకున్న మనిషి గురించి ఇక నాకెందుకులే అని వదిలేశాను. అదే నేను చేసిన తప్పైంది. ఈరోజు చూడండి, కాంపిటీషన్ జరుగుతుంది, కాసేపట్లో ప్రెజెంటేషన్, ఇంతవరకు తను రాలేదు అని సునంద చెబుతూ ఉంటే, మామ్, నువ్వేం టెన్షన్ పడకు ప్లీజ్ అంటాడు చైతన్య. రేయ్, ఇప్పుడు తను రాకపోతే రేపొద్దున్న మార్కెట్లో మన పరువు పోతుంది. పురుషోత్తమ్ గారి దగ్గర కూడా మనం తలదించుకోవాల్సొస్తుంది. ఎందుకంటే ఆనంది ఆదిత్య బిజినెస్ పార్ట్నర్స్. ఒకరి వల్ల తప్పు జరిగినా అది ఇద్దరికీ వర్తిస్తుంది చెప్తుంది సునంద. అమ్మా, నేను ఆనందికి ఫోన్ చేస్తాను అని ఆదిత్య ఇంకొకసారి ట్రై చేస్తాడు. ఫోన్ రింగ్ అవ్వడంతో ఆనంది స్పృహ వచ్చి కట్లని వదిలించుకోవడానికి చూస్తుంది. ఆ రౌడీలు రింగయ్యే ఫోన్ని చూసి, ఏయ్ సైలెంట్గా ఉండు అంటారు ఆనందిని. లిఫ్ట్ చేయటం లేదు అంటాడు ఆదిత్య. తను ఎవ్వరి ఫోను లిఫ్ట్ చేయిందిరా, అసలా మనిషి మనుషుల్ని లెక్క చేయదు అని సునంద కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది. హలో జెంటిల్మెన్, యువర్ అటెన్షన్ ప్లీజ్. ఇంకో 2 నిమిషాల్లో కాంపిటీషన్ మొదలవ్వబోతోంది. అందరూ కూడా ప్రెజెంటేషన్కి రెడీగా ఉండండి అని అనౌన్స్ చేస్తారు. ఇప్పుడెలారా, ఆ ఆనందిని ఎక్కడ్నించి పట్టుకొస్తాం? ఇంకా ఆనంది రానట్టే. తను ఏ విషయంలోనైనా ఇంతే, చివరికి వచ్చేసరికి సర్వనాశనం చేస్తుంది అని సునంద కోపపడుతూ ఉంటుంది. ఆనంది మేడం బయటేమన్నా ఉందేమో, నేనొకసారి చూసొస్తాను అని చైతన్య వెళుతూ ఉంటే, రేయ్ నేను వస్తాను అంటూ శశికాంత్ కూడా బయటికి వెళ్తారు. చైతన్య శశికాంత్ బయటికి రావడంతో ఆనంది డ్రైవర్ కనిపిస్తాడు. ఆనంది మేడం ఎక్కడా? ఇంకా రాలేదు. ఎక్కడుంది? వచ్చారా అని అడుగుతూ ఉంటారు శశికాంత్ చైతన్య. డ్రైవర్ ఆయాసపడుతూ సర్ సర్ అంటూ ఉంటాడు. ఏమైంది ఏమైంది కంగారు పడుతున్నావు చెప్పు అని చైతన్య అడుగుతాడు. సర్, అది దారిలో వస్తూ ఉంటే మమ్మల్ని 2 రౌడీలు అడ్డుకున్నారు. నన్ను కొట్టి మేడంని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అని చెప్తాడు డ్రైవర్. ఏంటి, వదినని కిడ్నాప్ చేశారా? ఎవరు అని అడుగుతాడు చైతన్య. అయ్యో, ఆనందిని కిడ్నాప్ చేశారా? ఇప్పుడు ఎలారా? ఆ పని చేసిందెవరు అని అడుగుతాడు శశికాంత్ కూడా. ఏమో సార్, నాకు తెలవదు. 2 రౌడీలు మా కారుకి అడ్డువచ్చి నన్ను కొట్టి మేడంని తీసుకెళ్ళిపోయారు అని చెప్తాడు డ్రైవర్. ఇంక చైతన్య, శశికాంత్ లోపలికి వచ్చి ఆదిత్యకి సనందరికీ విషయం చెప్తారు. లేదు, ఇదంతా తను కావాలనే చేస్తోంది. ఎవరో ఎందుకు ఆనందిని కిడ్నాప్ చేస్తారు? తనే ఇదంతా చేస్తోంది, మన పరువు తీయడానికి. సునంద కోపబడుతూ ఉంటుంది. ఊర్వశి మట్టుకు ఈ కాంపిటీషన్ అయిపోయేంతవరకు ఆనంది బయటికి రాదు అని నవ్వుకుంటూ ఉంటుంది. కాని వీళ్ళకి తెలిసిపోయింది అని భయపడుతూ ఉంటుంది. ఇంక చైతన్య, అన్నయ్య, వదిన ఎక్కడ ఉన్నా, ఆనంది మేడం ఎక్కడ ఉన్నా నేను తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు చైతన్య. ఆనంది విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ టేబుల్ మీద పెట్టిన ప్రాజెక్ట్ షీట్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న రౌడీలు
నువ్వు ఎంత గింజుకున్నా ఇక్కడ్నించి తప్పించుకోలేవు. నువ్వు ఈ రోజంతా ఇక్కడే ఉండాలి. రేయ్, ఏంట్రా ఈ అమ్మాయి ఇంత లాగిచ్చుకుంటుంది అంటాడు ఒక రౌడీ. దాని గురించేనేమో అంటాడు ఇంకొక రౌడీ. అవునా, దాంట్లో ఏమున్నాయో చూద్దాం అంటూ చూస్తాడు ఆ డిజైన్స్ని. చూసి ఏవో డిజైన్స్ ఉన్నాయిరా అంటాడు. ఇంక ఆనంది ఆ డిజైన్స్ని ఏమీ చెయ్యొద్దు, ముట్టుకోవద్దు అని తల ఊపుతూ ఉంటుంది. ఏంటి, మేము ముట్టుకోకూడదా అంటాడు. ఓ, వద్దు అని తల ఊపుతూ ఉంటుంది ఆనంది. ముట్టుకుంటే నీకు ఇంత కోపం వచ్చిందంటే తగలబెడితే ఇంకెంత కోపం వస్తుందో అని ఆ రౌడీ అగ్గిపుల్ల వెలిగించి ఆ డిజైన్స్ని తగలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది చూసిన ఆనంది, గిప్పుడీ డిజైన్స్ తగలబడ్డాయంటే కాంపిటీషన్లో ఓడిపోయినట్టే అని ఆనంది అనుకుంటూ భయపడుతూ ఉంటుంది. ఇంకా రౌడీ డిజైన్స్కి నిప్పు పెట్టబోతూ ఉంటే ఆనంది తన కాళ్లతో అతన్ని తమ్ముతుంది. ఆ రౌడీకి కోపం వచ్చి ఆ రౌడీ ఆనందిని కొట్టబోతాడు. ఆనంది తనకు కట్టిన కట్లని ఎలాగైనా విడిపించుకుని ప్రాజెక్టు వర్కుని తీసుకొని పారిబోతూ ఉంటుంది. ఇప్పుడే అక్కడికి చైతన్య వచ్చి ఆ రౌడీలని చితకబాది ఆనందిని కాపాడతాడు. చైతన్య అక్కడికి ఎలా వచ్చాడు అంటే ఆనంది మొబైల్ని నంబర్ని ట్రేసౌట్ చేసి ఆ లొకేషన్ ఎక్కడుందో కనుక్కొని వచ్చి కాపాడతాడు. చైతన్యాలిద్దరు రౌడీల్ని పట్టుకుని, చెప్పండి, ఇలా ఎందుకు చేశారు, మిమ్మల్ని ఎవరు పంపించారు అని నిలదీస్తూ ఉంటాడు. కాని ఆ రౌడీలు చైతన్యని తోసివేసి పారిపోతారు. వదినవాళ్ల కథ మరీ చూద్దాం. ముందు కాంపిటీషన్కి టైం అవుతోంది, మనం త్వరగా ఇక్కడ్నించి వెళ్ళిపోవాలి అని బయల్దేరుతారు. ఇక ఆదిత్య ఏం చెయ్యాలో తెలియక చూస్తూ ఉంటాడు. ఇంక ఊర్వశి తన తెలివిని ఉపయోగించి, ఆనంది రాకపోతే ఏంటి, నేను తయారుచేశాను, డిజైన్స్ ఉన్నాయి, అవి సబ్మిట్ చేద్దామబ్బా అంటుంది. ఇంక టైం అవుతూ ఉండడం వల్ల సునంద ఊర్వశి డిజైన్స్ని సబ్మిట్ చేస్తుంది. మా ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక సునంద ఊర్వశిని పొగుడుతుంది. నువ్వు లేకుంటే ఈ కాంపిటీషన్లో మన పరువు పోయేది అని. ఇంక ఆనంది వస్తుంది. ఆనంది వైపు కోపంగా చూస్తూ ఉంటారు సునంద, ఆదిత్య. మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.